సో ఒకటి బెంగళూరులోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి డికే శివకుమార్తో కలిసి ఏదో చేస్తున్నాడు, ఆయన ఏదో పార్టీని కలవలేదు అంటున్నారు కొంతమంది. ఎట్టి బస్సులను కలవలేదు అనే మాట కొంతమంది చెబుతున్నారు. నిన్న మొన్న సోషల్ మీడియాలో వచ్చిన ఫోటో పాత ఫోటో అంటున్నారు కానీ ఓల్డ్ ఫోటోలు అండి. కలవలేదు, ఆయన అవకాశం ఇవ్వటం లేదు కలవటానికి అనే మాట అంటున్నారు. సరే కలవకపోయినా ఫోన్లో అయినా మాట్లాడుకునే స్వతంత్రం ఎవరెవరితో మాట్లాడుకో వాళ్ళకైతే ఉంది. ఇద్దరు పొలిటీషియన్స్ కాబట్టి ఖచ్చితంగా మాట్లాడుకుంటారు కదా. బెంగళూరు పోయి ఆయన ఇది కూడా నడుపుతున్నా, అటు మోడీ తోటి ఇటు కాంగ్రెస్ తోటి రెండింటితోటి ప్యారల్ గా నడుపుతారండి. ఎందుకు నడపరు? ఇప్పుడు తన సేఫ్టీ కావాలండి. కాంగ్రెస్ తో ఏదో ఇప్పుడు రెండు అంశాలు మీరు ఆలోచించండి. పార్టీని నడపలేనప్పుడు పార్టీ తిన్న దగ్గరించి అందరూ కూడా పార్టీ మారిపోతే తినకు పొరుగు పోతుంది. ఆ పొరుగు కాపాడుకోవాలి అనే ఆలోచనలోకి వచ్చాడు అనుకోండి, గౌరవంగా తీసుకెళ్ళి నేనే కలిపేస్తాను పార్టీలోకి అనే మాట అనాలి. కలిపేస్తే తన స్థితి ఏంటి, తనకు ఉండే పొజిషన్ ఎక్కడ ఉంటాడు అనేది ఒకటి. ముఖ్యమంత్రిగా చేసి కాంగ్రెస్లో కలిపేసి అచేతనంగా కూర్చోవటానికి వీలు లేదు కదా, ఏదో చేయాలి కదా. కాంగ్రెస్లో ఇతను వెళ్ళి చేస్తానంటే కాంగ్రెస్ ఒప్పుకోవాల్సిన అవసరం సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి లేదు. వాళ్ళకి బలమైన ఒక ఇది ఉంది, ఇతని మీద ఒక ముద్ర ఉంది కాబట్టి వాళ్ళు దగ్గరికి తీసుకోవాలంటే 100 ఆలోచిస్తారు. డికే శివకుమార్ వెళ్ళిపోయి కన్విన్స్ చేసిన వాళ్ళు కన్విన్స్ అవుతారని మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్లో మెర్జ్ చేసినంత మాత్రాన అధికారంలోకి తెల్లారేపాటికి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రాదు ఏమండి. కాబట్టి ఈ పరిస్థితుల్లో అంత ఆచితూసి వ్యవహరిస్తారు. కానీ రాగానే పేటేసి పెళ్ళికి వెళ్తే పేటేసినట్టు వాళ్ళు ఏమో ఆహ్వానిస్తారు. కాబట్టి అది ఎంతవరకు అనేది ఒక ఆలోచన. వాళ్ళు కలుపుకోవటానికి సిద్ధపడకపోవచ్చు. ఆలస్యం చేసే కొద్దీ కేడర్ అంతా కూడా ఇదైపోతుంది, చల్లా చెదరైపోయి వాళ్ళ సేఫ్టీ వాళ్ళు చూసుకుని తీరాలి. ఎటు పార్టీ వాళ్ళు ఆ పార్టీలోకి వెళ్తారు. కొంతమంది బీజేపీకి వెళ్ళచ్చు, కొంతమంది కాంగ్రెస్లోకి పోవచ్చు, కొంతమంది తెలుగుదేశంలో మొత్తం పొరపాటు అయిందని చెప్పుకుని వచ్చేవాళ్ళు కొంతమంది ఉండొచ్చు. లేదంటే జనసేన ఆల్రెడీ అదే పనిలో ఉన్నట్టు లీడర్లు 2-3 తరగతుల వాళ్ళందరూ ఆ ప్రయత్నాల్లో ఉంటారండి. కాబట్టి అటు చల్లా చెదరైపోయినాక మళ్ళీ వచ్చి పార్టీని పునర్నిర్మాణం చేయటం ఇవాళ అతనికి ఎందుకంటే 5 ఏళ్ళు మూట కట్టుకున్న దీనికి కుదరదండి. రేపు మళ్ళీ పార్టీ నడపడం కూడా కుదరదండి. రేపు రోడ్డు మీదకి వచ్చి జనాలు ముద్దులు పెట్టి హామీలు ఇచ్చినా కూడా జనం నమ్మే పరిస్థితి లేదండి, అయిపోయిందండి. పోతే బీజేపీ పరిస్థితికి వస్తే బీజేపీ పెంచి పెద్ద చేసిన మాట వాస్తవం అండి. మోడీను అమిత్ షా విపరీతంగా అప్పులు చేసి ఏదంటే అది చేసేసి ఇష్టానుసారం చేశాడండి, గారం చేసి. ఇవాళ బీజేపీలోకి వెళ్ళి కలవాలి చేయాలి అని అంటే అవినాష్ రెడ్డిని తీసుకోరండి. అతని మీద మర్డర్ కేసు పెట్టుకుని బీజేపీ తీసుకుంటే బీజేపీ కాపాడింది అనేది ఒక చెడ్డ పేరు మైనస్ అవుతుందండి. మిథున్ రెడ్డి వాళ్ళు ఏదో ప్రయత్నం చేసుకుంటున్నారని అంటున్నారు. లేకపోయినా కూడా తతిమ ఇద్దరు ఎంపీలు గురుమూర్తిను ఎస్టీ మహిళ ఎంపీ వాళ్ళకి ఇక్కడ ఉన్న పెద్ద సమస్య ఏమి కాదు. వాళ్ళిద్దరు వెళ్ళకపోయినా ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళకపోతే వాళ్ళకి వచ్చే నష్టం ఏమి లేదు. అక్కడ లేదు సూత్రప్రాయంగా మేము ఏమంటుంటామని ఇండైరెక్ట్గా మాట్లాడుకోవచ్చు. ఎమ్మెల్యేలు ఏం చేస్తారనేది ఒక ఆలోచన. ఎమ్మెల్యేలు ఆల్రెడీ 4 టీడీపీతో టచ్ లో ఉన్నారు, 2 జనసేనతో టచ్ లో ఉంటారు. 4-6 5 ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సొంత మనుషులు తప్పనిసరి పరిస్థితులు ఉండాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు. అది పోతే ఇప్పుడు రాజ్యసభ అనేది నేను అనుకుంటాం విజయసాయి రెడ్డి తప్పించి తతిమా వాళ్ళందరూ కూడా మారిపోవచ్చు అండి. లేదు, నిన్న న్యూస్ ఏంటంటే విజయసాయి రెడ్డి, అయోధ్య రామరెడ్డి మొత్తం 5 రెడీ అయి ఉన్నారు అని చెప్పి ఉంటారు. కానీ విజయసాయి రెడ్డిని బీజేపీ తీసుకోకపోవచ్చు అని నా అంచనానండి. ఎందుకంటే సింపుల్ మ్యాట్రిక్స్ ఆలోచించండి. బీజేపీ వాళ్ళ చంద్రబాబు గారి సపోర్ట్ మీద ఉంది, కూటమి దీని మీద ఉంది. వీళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? ఒప్పుకుంటే వీళ్ళ వైఫల్యమే కదా, చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి వైఫల్యమే కదా. ఒప్పుకోకూడదు కదా. మీరు తీసుకుంటానికి ఓన్ స్టేట్ కదా, ఇతర రాష్ట్రాల నుంచి మీరు ఎవరినైనా తీసుకోండి. విజయసాయి రెడ్డి మాట్లాడిన భాష ఎంత అనాగరికమైన భాష మాట్లాడాడండి 5 ఏళ్లలో, కులాల పేరుతో అసభ్యంగా. ఎంత స్థాయి, అతను చార్టెడ్ అకౌంటెంట్ అని అంటారు ఎవరన్నా, ఎంత అసహ్యంగా మాట్లాడాడండి. అటువంటి వ్యక్తిని అతనే కదా మెయిన్ చేడపురుగు అసలు ఆ పార్టీలో. మనం బయటికి ఏమీ మారలా, వెలుగుతోలే. మీరు ఒక రకంగా చూస్తే జగన్మోహన్ రెడ్డి చాలా బెటర్, అమాయకుడు పాపం.
కంపేర్ చేస్తే కంపేర్ చేస్తే మోస్ట్ క్రికెట్ ఫెలో మొత్తం జగన్ నాశనం చేసింది, వాళ్ళు ఇట్లా గైడ్ చేసింది, నడిపించింది మొత్తం విజయసాయి రెడ్డి. అసలు ఏమన్నా ఆయన అంటారు, ఏమన్నా మెయిన్ గా చూస్తే అంతా అసలు ఉందంతా అక్కడే ఉంది. పాము విశ్వంత పాము తల్లా ఉన్నట్టు జగన్మోహన్ రెడ్డి సానుభూతి నాకు నిజంగా జగన్మోహన్ రెడ్డి మానసిక పరిస్థితి మీద వెళ్ళి నువ్వు ఎవరన్నా వెళ్ళి చెప్పగలిగిన వాళ్ళు చెబితే 2 నిమిషాల్లో మెల్ట్ అయిపోతాడు. చెప్పే పద్ధతిలో కనుక చెప్పి లేదు జగన్ ఇట్ట కాదు నాన్న అది ఇది ఆ స్థాయిలో గౌరవంగానో ప్రేమతోనో చెబితే ముందు 2 రోజులు కాదన్న తర్వాత లేదన్నా నువ్వు చెప్పింది కరెక్టేనన్నా అని ఆ తత్వం అతని మనస్తత్వం అటువంటిది. కానీ ఇది చాలా వరస్ట్ క్యారెక్టర్ విజయసాయి రెడ్డిది. ఇంత నికృష్టంగా మనం ఎప్పుడు రాజకీయాలు 8 సంవత్సరాలు ఎప్పుడు చూడలేదండి. ఎంతో ప్రేమగా హలో సాయి హౌ అని అంటుంటాడు పార్లమెంట్ భవన్ లో కూడా నరేంద్ర మోడీ. ఎవరినైనా అంటాడు, మా నరేంద్ర మోడీ అన్నాడు ఎవడో 10 ఏళ్ళు రాజ్యసభలో ఉన్నప్పుడు మెయిన్ అనుసంధానకర్తగా ఉన్నాడు కదా. అన్ని ఒకే ధృవాలు. అందుకనే వాళ్ళందరూ ఇన్ని రోజులు ఏకమయ్యారు. అవసరం కోసం బీజేపీ వచ్చి వాళ్ళు తెలుగుదేశంతో కలిసింది, కానీ లేకపోతే వీళ్ళందరూ ఒకే ధృవాలు కదా. లేకపోతే ఎందుకు ఇది చేస్తారు? అదే వాజ్పేయి గారు అద్వానీ గారు లాంటి మహనీయులు ఉంటే ఇటువంటివి జరిగేదా? ఊహిస్తారు అనుకుండేదా? మురళీ మనోహర్ జోషి గారు గడ్కరీ గారు లాంటి వాళ్ళు ఉంటే, యోగి ఆదిత్యనాథ్ గారు లాంటి వాళ్ళు ఉంటే జరిగేదా? ఊహించండి ఒకసారి. ఇది ఒక డిఫరెంట్ ఇవన్నీ 3 ఒకే బీజేపీలో ప్రత్యేకమైనటువంటి పీరియడ్ నడుస్తుంది. బీజేపీ పేరే కానీ బీజేపీలో ఇది ఒక సపరేట్ పేరుతో బీజేపీ ముసుకేసుకుని ఇది ఒక వర్గం నడుస్తుంది. కానీ గత కొన్ని రోజుల నుంచి ఏంటంటే అసలు విజయసాయి రెడ్డికి టాస్క్ ఇచ్చాడు అమిత్ షా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడానికి. తాళాలు ఇవ్వటం అండి. వాళ్ళు ఏంటంటే మనం ఎందుకు మట్టి అంటాం, అటు నుంచే లాక్కురండి అంటే అయిపోయాయి. నాకు తెలిసి వెళ్లకుండా ఉంటే నిరంజన్ రెడ్డి అడ్వకేట్ ఒకళ్ళు వెళ్ళకపోవచ్చేమో. నిరంజన్ రెడ్డి ఒకళ్ళు వెళ్ళకపోవచ్చేమో. ఎందుకంటే మరి అడ్వకేట్గా ఉన్నాడు, సీనియర్ అడ్వకేట్గా ఉన్నాడు. మారిపోయి దానికి వచ్చే లాభం లేదు నష్టం లేదు, చెడ్డ పేరు ఎందుకు, సరే ఉంటాంలే కంటిన్యూ చేద్దాంలే అని అనుకోవచ్చు. ఎందుకంటే చిన్న వయసు అతనికి. మెర్జీ చేయడానికి మరి చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటారా? ఒప్పుకుంటారు. ఏముంది డిజైన్ వెళ్ళిపోయి బీజేపీలో మేము కలిసిపోతాము అన్నప్పుడు నష్టమే ఉంది. దానికి చంద్రబాబు కాదని ఎందుకంటే విజయసాయి రెడ్డిని తీసుకుంటాను అన్నప్పుడు వద్దని అంటే, ఎందుకంటే విజయసాయి రెడ్డి A2 కదా, రేపు నుంచి మళ్ళీ కోర్టు విచారణకు వెళ్లాల్సిందే కదా. వద్దన్న ఇవాళ ఇదే పరిస్థితి ఉందా చంద్రబాబు నాయుడు? ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ వాళ్ళ ఇంటర్నల్ పార్టీ మ్యాటర్లోకి వద్దని అనడం. అదే ఆయన పార్టీ ఆయన ఇష్టం, కానీ ఇతరుల పార్టీ గురించి ఈయన ఎవరు? ఈవెన్ జనసేన కూడా నువ్వు వాళ్ళని వద్దు వీళ్ళు వద్దని ఎట్టా అనగలడు? ఆయనకు ఉండే లిమిటేషన్స్ ఆయనకు ఉంటాయి. కాకపోతే వాళ్ళు చెప్పకుండా చేసే పరిస్థితి ఉండకపోవచ్చు. చెబితే ఒక మాట చెబుతారేమో, నేను అనుకుంటాను ఇట్లా ఉంది మేము తీసుకుంటున్నాం అనే మాట ఇండైరెక్ట్గానో రకంగానో చెబుతారు. ఎందుకంటే లేనిపోయిన గొడవలు. అంత కార్డియల్ రిలేషన్ తెలుగుదేశం పార్టీ బీజేపీ మధ్య ఉందంట. లేకపోతే మంత్రి పదవి ఇవ్వటం చేయటం అనేది తీసుకోరు వాళ్ళు. మంత్రి పదవి తీసుకోరు అది కోరుకోకపోతే. అంతుంటే మరి ఇప్పుడు అడగకుండానే లేదు, అడిగారో అడగలేదో తెలియదు మనకి. స్పీకర్ ఎన్నికప్పుడు నేను బేషరతు మద్దతు ఇస్తున్నానని చెప్పి ప్రకటించాడు కదా జగన్మోహన్ రెడ్డి. నిన్న ఉదయం వరకు కూడా వాళ్ళు పిలవకుండానే తిని బేషరతుగా ఇచ్చాడు అవసరం కోసమని నేను అనుకున్నా. రాత్రి ఒక బీజేపీ నాయకుడు అనేది ఏంటంటే మేమే అడిగాము, అందరిని అడిగినట్టు అడిగాము, సరేనన్నారు వాళ్ళు అనే మాట అంటున్నారు. అది ఎంతవరకు తెలియదు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ అంత అప్రతిహతమైన మెజారిటీ ఫ్లోర్లో లేదు బీజేపీకి. సరే ఆ స్పీకర్ ఇది ఎలక్షన్లో కనుక ఏమన్నా అటు ఇటు క్రాస్ ఓటింగ్ జరిగేమన్నా అయితే పొరుగు పోతున్న టైంలో అందరిని అడగవచ్చు, తప్పేం కాదు. అది పోటీలో ఉన్న వాళ్ళు అందరిని ఓట్లు అడుగుతారు కదా, అడగడంలో తప్పేమీ లేదు. ఇప్పుడు మనం ఓట్లు గ్రామంలో నిలబడతామండి, ఎలక్షన్లో నిలబడతాము. మన ఆపోజిట్ వీళ్ళకి కూడా వెళ్ళి ఓటు వేయమని అడుగుతాంగా. మన వాళ్ళు కాదని తెలిసినా కూడా, ఓటు వేయరని తెలిసినా కూడా అందరితో వెళ్ళి అడుగుతాము. అభ్యర్థించడం తప్పు కాదు కదా, ఓటు అభ్యర్థించడంలో తప్పు లేదు. అభ్యర్థి అంటేనే అభ్యర్థులు లేదు కానీ, బట్ ఇక్కడ కూటమిలో రైవల్ పార్టీ ఉన్నప్పుడు ఇతను కూడా బేషరతుగా ఇస్తున్నానంటే ఇతను సేఫ్ సైడ్ గేమ్ వద్దని అనడానికి లేదుగా. నేను వేస్తానంటే నువ్వే లేదు కదా. సేఫ్ సైడ్ గేమ్ మొదలు పెట్టినట్టు జగన్ అవసరార్థం పాదాక్రాంతం అవటమే. సేఫ్ సైడ్ ఏముంది, ఇటు దూరం చేసుకుంటే రేపు పొద్దు నుంచి ఇమీడియట్గా తెల్లారేపటికి సిబిఐ కోర్టు రమ్మంటుంది. లేకపోయినా రమ్మంటుంది. ఇప్పుడు కాదు టైం డిలే అంతే, వాయిదాలో కొద్దిగా 4 రోజులు లేట్ అవుతుంది. ఇప్పటికైనా తను ప్రిపేర్ అవ్వాల్సిందే. రేపు వివేకానంద రెడ్డి గారి హత్య కేసు మొదలయ్యి నిష్పక్షపాతంగా విచారణ మొదలైనా వెళ్ళి నిలబడాల్సిందే, అక్కడ విచారణలో ఎదుర్కోవాల్సిందే. మరి సిబిఐ ఏ రకంగా దాంట్లో ఇతని పేరు మరి ఏ రకంగా చూపిస్తుందో తెలియదు, సాక్షిగా చూపిస్తుందా మరి ఏమవుతుంది అనేది మనకు తెలియదు.
భార్యాభర్తలు ఇద్దరికి నోటీసులు ఇచ్చారనే కదా అప్పుడు అనుకుంది. అవును. మరి ఇద్దరిని సిబిఐ రేపొద్దున ఏ రకంగా పెడుతుంది అనేది, సాక్షులుగా పెడుతుందా లేకపోతే విచారించి పంపిస్తుందా లేదా ఇంకొక రకంగా ఉంటుందా అనేది మనం అంటే ఒకటేంటంటే నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నంత కాలం ఇతను అరెస్ట్ అనేది ఉండదు, ఆ బెయిల్ అనేది కంటిన్యూ అవుతుంది అనేది ఒకటి బాగా బలంగా వినిపిస్తుంది. అవును, అది నమ్మొచ్చా? నమ్మొచ్చా అంటే దేశ భద్రత కూడా నష్టం జరుగుతుంది. మరి తను ప్రధానమంత్రిగా కూడా అనారోగ్యం లెక్క ఎటువంటిది కనుక జరిగితే మాత్రం, ఎందుకంటే కళ్ళ ముందు రేపు మాట్లాడకుండా ఉంటున్నారని కాదు కదండి, ప్రజలందరూ వాళ్ళు అన్నీ ఆలోచిస్తున్నారండి. రేపు పొద్దున ఇప్పటికే మోడీ సగం అపకీర్తి మూట కట్టుకున్నాడు, నాకు ఎదురు లేదంట నీ ఎంతలాగా మాట్లాడుకుంటా వచ్చేసి. కానీ గత 2-3 నెలల నుంచి అతని బాడీ లాంగ్వేజ్ చాలా మారింది, మీరు అబ్జర్వ్ చేశారు. సబ్మిసివ్నెస్ వచ్చేసింది, ప్రతి ఒక్కరిని పలకరించడం, మాట్లాడటం ఇదంతా ఉంది. నా అంచనా ఏంటంటే తను కూడా ఇది కంటిన్యూ చేస్తాడని నేను అనుకుంటున్నా, వైసీపీతో బంధాన్ని ఇంకా కొనసాగిస్తే నష్టపోతాడు, తీవ్రంగా నష్టపోతాడు. రేపొద్దున ఈ వైజాగ్లో వచ్చిన కేసు ఫైల్ ఏంటి అనేది వాళ్ళ వరకు మాట్లాడటల్లా. డ్రగ్స్ ముందరాలో వచ్చిన 6,000 కేజీల డ్రగ్స్ గురించి వాళ్ళు కూడా మాట్లాడాల. ఇవన్నీ చూస్తే లక్షల కోట్ల రూపాయల్లో దాని వాల్యూ. ఏమండి ఇవన్నీ కూడా రేపొద్దున బయటకు వచ్చి మాట్లాడితే తనకు కూడా నష్టం జరుగుతుంది. ఆయన కనుక సబ్మిసివ్ ఉండి ఈ కేసుని కనుక చట్టం తన పని తాను చేసుకోపోని కామ్గుంటే ఈ పాటి వ్యక్తిగతమైనటువంటి హాజరు కాగలదు కోర్టులో మొదలైందిగా చూద్దాం. మరియు 19 తారీఖు నుంచి డైలీ విచారణలో జరుగుతుంది. ఈయన మాత్రం ఇప్పటి వరకు వెళ్ళలేదు. వస్తున్నాం చూద్దాం. మరి అంత తొందరపడిపోయి మూడో శుక్రవారం అదే ముఖ్యమంత్రి పదవి ఆయనకి అయిపోయింది. మనం కూడా మరీ తెల్లారిపడిపోయి ఆ తెల్లారిపాటికి చట్టం తన పని తను చేసుకోవాలన్నా కష్టమే. కోర్టులో ఏదో ఉంటాయి, పరిమితులు ఉంటాయి. పిటిషన్లు వేసుకుంటాము, మినహాయింపులు ఉంటాము. దీని మీద మళ్ళీ సుప్రీంకోర్టు దాకా భారతదేశంలో న్యాయ వ్యవస్థ కోర్టుల గురించి కాదు. నరేంద్ర మోడీ అక్కడ గనక ఆయన అంటే అప్పుడే దత్తత ప్రేమను అప్పుడే అంత తొందరగా డైల్యూట్ చేసుకోలేడు. గతంలో మరి ఉన్న ప్రేమలు అటువంటి, బంధాలు అటువంటి, అది ఆర్థిక బంధాలు కూడా ఉండొచ్చు. మరి ఇంకా ఏమేమి బంధాలు ఉన్నాయో తెలియదు మనకి. మరి ఆ బంధాలను ఒకసారి తెగింపు చేసుకుని బయటికి రావాలంటే మరి ఉంటుంది కదా. ఇప్పుడు 18 ఏళ్ళు 20 ఏళ్ళు పెంచి ఆడపిల్లని పెళ్లి చేసి పంపించేటప్పుడు అప్పగింతల దగ్గర శోకాలు ఏడుపులు ఉంటాయి చూశారుగా. ఏడు చేసేసి ఆడపిల్లని కన్నాక మన పిల్ల మన ఇంటి దగ్గర ఉండదు అని మనకు తెలిసినా కూడా ఒక్కోసారి ఏంటంటే అప్పగింతలు అనే కార్యక్రమం అయిన తర్వాత బాధలు బరువెక్కిన గుండెలతో ఏడుస్తూ ఉంటాం, ఇవన్నీ ఉంటాయి. ఇప్పుడు అట్లాగే పాపం ఆ దత్తత ప్రేమ ఉంది కదా మోడీకి, అమిత్ షాకి, జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు అప్పగింతల కార్యక్రమంలో ఆ బాధలో ఉండాలని నేను అనుకుంటున్నా. రిసెషన్ పీరియడ్ అంతేనంటారా? కానీ అలా కానీ ఏడుతాను గారు కాదని పెళ్ళి అయిన తర్వాత పిల్లని అక్కడ వదిలేసి పెళ్లి కూడా వెళ్ళిపోడుగా, వెళ్ళాల్సిందే కదా. ఇప్పుడు పరిస్థితులు అట్టాగే ఇప్పుడు వాళ్ళు కూడా వదిలేసుకుంది, మన పిల్ల కాదని వదిలేసుకోవాల్సిందే కదా. నిజంగా అలాంటి పరిస్థితి ఉంది అనుకుంటే కనుక వీళ్ళ వాయిస్ మారుతుంది కదా. వీళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు ఫస్ట్ గెలిచిన రిజల్ట్ వచ్చిన ఒక వారం కొంచెం కామ్గానే ఉన్నారు, తర్వాత పీక్కోండి మీరు అంటున్నారు. ఇవన్నీ మేకపోతే గాంభీర్యాలండి. వాళ్ళన్నీ బరిదెగి చేశారు. వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, వాళ్ళ స్థాయి ఏముంది. రేపొద్దున అన్నీ మొదలైతే అన్నీ అవుతాయి. పిన్నెల కృష్ణారెడ్డిది ఏమైంది, ఎగిరిపడలేదా? నేను సాయంత్రం వెళ్ళిపోయి తీసుకెళ్ళి లోపల వేశారు కదా. మరి ఆ రోజు మాట్లాడిన భాష అక్కడ తలంచుకుని వెళ్ళిపోయాడు. కాలమహిమ ఉంది, గొప్పదే. కాలం చాలా గొప్పదే. సిఎస్ గారు, కాలం ముందు ఎవరం గొప్పవాళ్ళం కాదు. కాలాన్ని మనం గౌరవించి తీరాలి. ఏదొచ్చినా కాలం ఇచ్చేదే. మనకి ఐశ్వర్యం ఇచ్చినా, పదవులు వచ్చినా, అది ఏది ఇచ్చినా కాలం ఇవ్వాల్సిందే తప్పించి అది తెలుసుకున్న వాళ్ళు విఘ్నులు. లేదని ఎగిరిపడితే మూర్ఖులు. ఇకను దానికి తగ్గ ఇది ఉంటుంది. అది తెలిసేదాకా దాని బాధ తప్పదు, భరించాల్సిందే. టైం విల్ టీచ్ ది లెసన్. సో మొత్తం మీద వాళ్ళకి అప్పగింతల కార్యక్రమం నడుస్తుందంట. అప్పగింతలు అయిపోయింది. ఆఖరిలో ఏంటంటే కొద్దిగా ఆ బరువు వేదంతో ఉంటుంది. తప్పదు, వదిలేసుకోక తప్పదుగా. పెళ్ళైన ఆడపిల్లలు ఎన్ని రోజులు ఇంటే పెట్టుకుంటారు. సో టోటల్గా జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ ఇదేది ఖాయం అని మీరు నమ్ముతున్నారా? నమ్మటం అంటే ఇప్పుడు మనీ మేక్స్ మెనీ థింగ్స్ అండి. డబ్బు చేయని దారుణాలునూ ఏది ఉండదు. మరి వాళ్ళ భారతదేశంలో న్యాయ వ్యవస్థ డబ్బుకి దాసోహం అయిందనేది నా అంచనా. అంటే దాని అర్థం ఏంటంటే నేను న్యాయ వ్యవస్థ మొత్తం అని అంటలే. వాళ్ళ న్యాయవాదుల్ని
డబ్బుండి పెట్టుకోగలిగితే ఎన్ని వాయిదాలైనా ఇవ్వచ్చు, ఇదైనా ఇవ్వచ్చు, ఎన్ని పిటిషన్లైనా ఇవ్వచ్చు. వాళ్ళే చెబుతున్నారుగా, కొంతమంది జడ్జిలే చెబుతున్నారు రిటైర్ అయిన వాళ్ళు, ఆయన వాళ్ళే చెబుతున్నారు. రాజకీయ ఒత్తిళ్ళు ఉండి జ్యుడిషియరీ మీద వాళ్ళే చెబుతున్నారు కదా. అసలు ఇంకోటి ఏంటంటే ఏమీ లేకపోతే రిటైర్ అయిన వాళ్ళకి పునరావాస పదవులు ఎందుకు ఇవ్వాలండి? తీసుకునే వాళ్ళకి ఎట్ట సిగ్గుంటలేదు. వీళ్ళకి కూడా జ్ఞానం ఉండాలి కదా. పునరావాస పదవులు భిక్షపంతులు వేసుకుంటాం ఏంటి? వీళ్ళు 62 ఏళ్ళు 65 ఏళ్ళు వచ్చే వరకు ఉన్నతమైన న్యాయమూర్తులుగా చేసిన వాళ్ళు కాముగా గౌరవంగా రావాలి, దానికి ఇష్టపడిన వాళ్ళే వెళ్ళాలి. వచ్చిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చిన కమిషన్లు ఇవన్నీ తీసుకుంటాం అంటే, మన పునరావాస పదవులు తీసుకుంటాం అంటే వీళ్ళు రాజకీయ నాయకులకి మరో రూపంగా అవటం కదా. ఇలాంటివన్నీ కొన్ని ఉన్నాయి రుగ్మతలు కాదు ఇవన్నీ పరిశీలించిన తర్వాత జగన్మోహన్ రెడ్డిని కరెక్ట్గా అరెస్ట్ చేయబోతున్నారు, ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. చిత్తశుద్ధి 5 నిమిషాలండి. చిత్తశుద్ధి ఉంటే దేంతో అయినా అరెస్ట్ చేయడం అనేది పెద్ద సమస్య కాదు. ఇవాళ చంద్రబాబుని ఏం చేశారండి? చంద్రబాబు నాయుడిని 55 రోజులు జైల్లో పెట్టలేదా? ఏమైనా ప్రూవ్ చేశారా? 100 రూపాయలు ఆధారం చూపించారు, 100 రూపాయలు ఆధారం చూపించారా? పబ్లిక్ ఎక్కడ కోర్టులో చూపించారా? పలానా ఫైల్లో ఎంత జరిగింది, పలానా బ్యాంక్ అకౌంట్కి వెళ్ళిందని అది ఆధారం ఉండాలి కదా. ఆధారం లేదు, ఛార్జ్ షీట్ లేదు, ఫైల్ తగలబెట్టేశారు కదా. ఆ అంగళ్ళు అనే ఊళ్ళోకి వెళ్ళి వాళ్ళే 307 కేసు పెట్టారు కదా. రేపు నీవు నేర్పిన విద్య నేరజాక్ష అని అరెస్ట్ చేయాలంటే 5 నిమిషాలు. ఎవరిని భారతదేశంలో ఎవరో అతీతులు కాదండి అరెస్టులకి, దీనికి. రాజ్యం తలుసుకుంటే ఏదైనా చేయొచ్చు. స్టేట్ ఈజ్ సచ్ ఎ పవర్ఫుల్ ఇది ఇన్స్టిట్యూషన్. ఇప్పుడు మరి ఏం చేస్తాం? రాజ్యం అనేది పనికిమాలిన వాళ్ళ చేతుల్లోకి వెళ్ళింది అనుకోండి, రాజ్యాంగేతర సంఘ వ్యతిరేక శక్తుల్లోకి రాజ్యం వెళ్ళింది అనుకోండి, పరిపాలన ఎట్లా ఉంటుందో మనం తెలుగునాట చూసాం. అంటే చంద్రబాబు నాయుడు ఏదో మారుస్తారని చెప్పి ఉద్దేశంతో అధికారం కట్టుబెట్టారు. ఇప్పుడు ఆయన మొత్తం సీఎం ఆఫీస్లో అధికారులు వేసుకోవటం ఇవన్నీ చూస్తే, ప్లస్ మీ జ్యుడిషియరీలో కూడా ఆయన ఏజీగా ఒక ఆయన్ని మన దొమ్మలపాటి అపాయింట్ చేశారు. ఇవన్నీ చూస్తుంటే అసలు ఏదైతే హోప్స్ పెట్టుకున్నారో ఆ హోప్స్ ఫుల్ఫిల్ అవుతాయి అసలు 50% అని అట్లీస్ట్. అంటే అడ్వకేట్ జనరల్ పోస్ట్ మూలన హోప్స్ పోయే పరిస్థితి ఏమి ఉండదు అనుకోండి. అడ్వకేట్ జనరల్ అనే అతను ఈ రిప్రజెంట్ ది గవర్నమెంట్ హైకోర్టు, అంతకుమించి అడ్మినిస్ట్రేషన్ కొలాప్స్ అయ్యేది ఏమి ఉండదు అనుకోండి. అది డిస్క్రిషనరీ పవర్ ఆఫ్ ది చీఫ్ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్స్. అది మనం దాంట్లోకి వెళ్ళకపోయినా, అది మనం మాట్లాడటానికి ఇది కాకపోయినా, ఐఏఎస్లు ఐపీఎస్లో మాత్రం కళ్ళ ముందు కనపడింది కదా. గత 5 ఏళ్లలో ఎవరు వాళ్ళు ఎవరు వీళ్ళు అనేది తేలిపోయింది కదా. నిస్సిగ్గుగా నిర్లజ్జగా బిహేవ్ చేశారు కదా. కాకి యూనిఫామ్ కూడా సిగ్గు తెచ్చేటట్టు, ఐఏఎస్ అనే పోస్ట్ కూడా మచ్చ తెచ్చేటట్టు బిహేవ్ చేశారు కదా చాలామంది. ఇంకా వాళ్ళని కనుక తాత్సారం చేసి వాళ్ళని డిఓపిటీకి సరెండర్ కాకుండా ఇంకా మేనమేషాలకి వాళ్ళతో పని చేయించుకుందాం అనే పరిస్థితిలోకి వస్తే మాత్రం పొరుగు పోతుందండి వాళ్ళకి. ఇప్పుడు తెల్లారేపాటికి డిఓపిటీకి సరెండర్ చేసినా డిఓపిటీ యాక్సెప్ట్ చేయాలని లేదు, రీజన్స్ చెప్పాలి ఎందుకు చేస్తున్నారని, వీళ్ళ ఆరోపణలు ఏంటి అనేది వీళ్ళు చేసిన పనులన్నీ చూపించాలి. కొత్త వాళ్ళని ఇవ్వమంటేనేమో ఒక స్ట్రెంగ్త్ ప్రకారం అలాట్ చేస్తారు, కానీ ఇష్టానుసారం మాకు 100 మందిని ఇవ్వమంటే ఎవరు, దానికి ఒక పారామీటర్స్ లెక్క ఉంటుంది. వీళ్ళందరినీ మొత్తం అందరి మీద బురదేసేశారు వీళ్ళు 5 ఏళ్లలో. 2004-09 మధ్యలో రాజశేఖర రెడ్డి ఏ రకంగా అయితే అందరికీ అంటించాడో, మురికి అంటించాడో, ఇప్పుడు అట్లాగే ఎల్వి ప్రసాద్ గారు ఆ మురికి అంటించుకున్న కదా కడుక్కోవడానికి నానా తిప్పులో పడ్డాడు కదా ఆయన. అటువంటి వాళ్ళు గొప్ప గొప్ప ఆఫీసర్లు చాలామంది కూడా ఏ రోజు మచ్చలేని వాళ్ళందరూ జీవితంలో మచ్చ తెచ్చుకోవాల్సిన అగత్యం ఏర్పడింది కదా. సేమ్ అదే ఇక్కడ కూడా జరిగింది. మరి వాళ్ళు తెలియక తెలియదంటే వాళ్ళందరూ ఏమంటారు, మాకు తెలియదండి కావాలని బెదిరించారండి అని చెప్పి ఇక్కడ నంగనాచి మాటలు మాట్లాడతారు. అవును, అదే చెప్తున్నారు అందరూ. ఈ చంద్రబాబు గారు బంగాళాఖాతం అంత విశాలమైన హృదయంతో నమ్మేస్తాడు ఈయన. అదేమంటే ఆయన చెబుతున్నా ఒక రోజు రాత్రిపూట డిస్గైజ్ అంటే మారు వేషంలో నా దగ్గరకు ఒక ఐఏఎస్ వచ్చి నన్ను బెదిరించారు, నేను భయపడిపోయానని చెప్పానని చెబుతున్నారు. మరి మారు వేషంలో వేసుకోవటం అంటే మరి లేడీ ఆఫీసరా మేల్ ఆఫీసరా తెలియదు. ఒకవేళ మేల్ ఐఏఎస్ వస్తే ఏమైనా చీరా జాకెట్ కట్టుకున్నారు, పంజాబీ సూట్లో వచ్చారా మా మారు వేషంలో తెలియదు. మరి ఈ మారు వేషంలో రావటం నాన్ సెన్స్ కదా. అంటే ఆయనకి ఏదో థ్రెట్ ఉందండి. అసలు ఇవన్నీ ఎవరు నమ్ముతాడండి? కామన్ మ్యాన్ ఎవరు నమ్మరు. ఒక ఐఏఎస్ థ్రెట్ ఉందంటే ఎవరో నమ్మరు. వాళ్ళకి రాజ్యాంగం విశేషమైన అధికారాలు ఇచ్చింది. ఇక్కడ లేకపోతే నేను చేయను అంటే వెళ్ళిపోతే ఇంట్లో కూర్చుంటే జీతం ఇస్తారు. ఏబి వెంకటేశ్వరరావు నేను సెల్యూట్ చేయను అంటే ఏం చేశారండి? ఆయన జీతం ఆపారు అంతే కదా. ఎంతమంది జీతాలు ఆపుతారు? అందరూ కనుక వ్యతిరేకంగా మోకముడిగా కనుక అవసరంలో మేము చేయము ఇటువంటి చట్ట వ్యతిరేక పనులను అంటే
ఏ ముఖ్యమంత్రి కానీ చేసే హక్కు ఉందా, ధైర్యం ఉంటుందా? అసలు అది కాదండి, అసలు ఐఏఎస్ ఐపీఎస్లే జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఉంటే మనం ఆటలు సాగుతుంది. ఇప్పుడు వాళ్ళు లెటర్ రాశారు కదా, అదే కదా ఐపీఎస్లు సంఘంలో లెటర్ రాసి అసలు లెటర్ హెడ్ మీద కదా. కమిటీ అసోసియేషన్ సంబంధం లేకుండా బాగా నాలెడ్జ్ లేకుండా విజయవాడ మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు మరి అతను ఎట్టా బరిదెగిచ్చి బిహేవ్ చేస్తాడండి? ఇవన్నీ కాదా పెళ్లి గుండిదై తేలికేదో చేసిందని. ఇప్పుడు వీళ్ళకి కూడా కావాల్సింది ఏంటంటే ఐఏఎస్లు ఐపీఎస్లు కూడా ధనదాహం ఎక్కువైపోయిందండి. వాళ్ళ కన్సర్న్లో పట్టడానికి ఏదంటే అది పాద పూజలు కూడా చేస్తున్నారు. తెలంగాణలో మనం చూడలేదు, ఐఏఎస్లు వెళ్ళిపోయి కలెక్టరేట్లో కేసీఆర్ కాళ్ళకు దండం పెట్టడం అంత సిగ్గుచేటు అయిన విషయం అండి. తర్వాత ఎమ్మెల్సీ తీసుకోలేదా? అక్కడ ప్రవీణ్ ప్రకాష్ మోకాళ్ళ దండ వేయలేదా సీఎం దగ్గర? మోకాళ్ళ మీద కూర్చో, ఇక్కడ తెలంగాణలో కవిత ముందు మోకాళ్ళ మీద కూర్చోలేదు ఐఏఎస్లు. ఏంటి ఎంతకంటే దిగజారుడు పని ఏముంటుంది వాళ్ళకి? అంతకన్నా వాళ్ళు విలువలు కోల్పోయారు. అట్లాగే న్యాయ వ్యవస్థలో కూడా కొంతమంది న్యాయమూర్తులు చేసే పనుల మీద న్యాయ వ్యవస్థ కూడా తల పొరుగు కోల్పోయింది. వాళ్ళు ఏది మాట్లాడలేని స్థితిలో భారతీయ పౌరులు అట్లా నిస్తేజంగా ఏదో సత్యవరకు బతకాలి. చంద్రబాబు నాయుడు అగ్రెసివ్ గా వెళ్ళకపోతేనేమో ఆయనకే ప్రమాదం అన్నట్టు. ఆయనకే ప్రమాదం అండి. ఆయన ముళ్ళ కిరీటం మీద కాదు, పై నెత్తి మీద ముళ్ళ కిరీటం ఉంది, ముడ్డి కింద ఏమో మందు పాత్ర ఉంది. అది మరి ఎట్టా ఉంటుందో ఆలోచించండి. అది మరి తండ్రి కొడుకులు ఇద్దరు రివ్యూ చేసుకోవాలి వాళ్ళ పరిస్థితులు. పక్కన పనికిమాలిన పొద్దుతిరుగుడు పూలని, చిడతల భజన గాళ్ళని, పనికిమాలిన బేవర్స్ గాళ్ళని పక్కన పెట్టుకుంటే వాళ్ళు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. వాళ్ళు ఏదో అనుకుంటున్నారు అవకాశవాదుల్ని, పొత్తిరుగుడు మొత్తం అందరిని చుట్టూ పనికిమాలిన కేర్ ఆఫ్ లేని వాళ్ళని పక్కన పెట్టుకుని ఏదో మురుసుకునే పరిస్థితి వస్తుందని అనిపిస్తుంది. అది పైన ముళ్ళు కిరీటం, కింద మందు పాత్ర, మధ్యలో జగన్, మధ్యలో ప్రభుత్వం ఉంది. ప్రభుత్వం ఉంది. దాన్ని జాగ్రత్తగా రివ్యూ చేసుకోవాలండి. అది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి కూడా రాజకీయ జీవితానికి సంబంధించింది. ఇది కనుక రేపొద్దున ఫెయిల్ అయింది అనుకోండి, భవిష్యత్తు మళ్ళీ ఆయన ప్రజల్లోకి వస్తే ఆయన ఆశీర్వదించాలి కదా ప్రజలు. ఆయన మీద కూడా ఉంటుంది ఎఫెక్ట్, ఇది ఉంటుంది కదా. అట్లాగే బీజేపీ కూడా ఉమ్మడి ప్రభుత్వం కదా, బీజేపీ కూడా ఏమి చేతగాని మా సమర్థత ఉండకూడదు కదా. బీజేపీ కేంద్రంలో బీజేపీ కూడా రాష్ట్రంలో ఉన్న తెలుగుదేశానికి సహకరించాలి. వీళ్ళు ఉమ్మడి లక్ష్యం ఏంటంటే సమాజ హితం, రాష్ట్ర ప్రయోజనాలే, రాష్ట్రం బాగుండాలి, అంతే తప్పించి ఇంకా మనం కూడా మాట్లాడేది అంతే కదా. వాళ్ళు ఎన్ని చూడమనేది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునేది తప్పించి తెలుగుదేశం ఒక 25 ఏళ్ళు ఉండాలో లేకపోతే బీజేపీ ఉండాలి మనకు అవన్నీ కాదు. లేకపోతే చంద్రబాబు గారు వాళ్ళ కుటుంబం ఏదో అయిపోవాలని మనం కోరుకుంటున్నా.